ఆయన చెప్పండి. సో ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీ అధికారంలో వస్తుంది అనుకుంటున్నారు? మాకైతే జనసేన రావాలని కోరుకుంటున్నామండి. జనసేన టీడీపీ. ఎందువల్లండి? మాకైతే ఇంక మేము యూత్ కదండి, ఇంకంతే. అంటే ఎలాంటి అభివృద్ధి జరిగింది జగన్ పరిపాలనలో? జగన్లో అయితే అభివృద్ధి బాగానే చేశారులేండి, అది అంతా బాగానే ఉంది. జనసేన పార్టీ అది రావాలని కోరుకుంటున్నాం. కానీ పవన్ కళ్యాణ్ గారిని 3 పెళ్లిళ్ళు ప్యాకేజ్ స్టార్ అంటున్నారు కదా, దాని గురించి ఏం చెప్తారు? దానికి ఎవడు పర్సనల్ వాడి దానికి ఏం చెప్తాం అది. సో 1 wordలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? మేమైతే పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాం. ఎందువల్లండి? ఎందువల్ల అంటే ఏం చెప్పలేమండి, ఏముందండి అదండి. ఎందువల్ల కళ్యాణ్ మీకు ఇష్టమైన అంశాలు ఏంటి? అంశాలు ఏముందండి, ఇప్పుడు ఆయన ఓ టర్న్ పోయింది, 2వ టర్న్ అయినా వస్తాడని మేము అనుకుంటున్నాం అదండి. సో లాస్ట్ టైం 2 చోట్ల ఓడిపోయారు కదా, ఈసారి గెలుస్తారంటారా? గెలుస్తాడని మేము నమ్మకం మీద ఉన్నాం. గెలకపోతే ఇంక తర్వాత ఇష్టం అండి, అది అడుగు పెడతారు ఈసారి, పెడతారని అనుకుంటున్నాం అదండి. మేజర్ రోల్ అన్న, ఏపీలో మేజర్ రోల్ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు. సో పవన్ కళ్యాణ్ గారు ఇంత మంచి పనులు చేస్తున్న ఆయన 3 పెళ్లిళ్ళు అలాగే ప్యాకేజ్ స్టార్ అని విమర్శిస్తున్నారు కదా. విమర్శలేగా నిరూపించే వాళ్ళు లేరు కదన్నా. సో అలాగే జనసేన టీడీపీ పొత్తు ఇవ్వడాన్ని మీరు ఏమంటారు? స్వాగతిస్తున్నామన్న. ఒకవేళ జనసేన లాస్ట్ టైం 2 చోట్ల పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు కదా, ఈసారి అసెంబ్లీలో అడుగు పెడతారనుకుంటున్నారా? పక్కా పులి అడుగు పడుతుంది, పిల్లలన్నీ చూసేదానికి రెడీగా ఉన్నాయి. కానీ ఆయన ఎంత మంచి పనులు చేస్తున్నా, ఆయన సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నా ప్యాకేజ్ స్టార్ అని ఎక్కువ మంది 3 పెళ్లి గురించి విమర్శలు చేస్తున్నారు కదా, వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళకి ఏం చెప్దామండి, కుక్కతోక ఎట్లా వంకరో వాళ్ళ బుద్ధి కూడా అట్లానే వంకర ఉంటుందన్న.